నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజుల నుంచి మనం కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చూస్తున్నాం. గతంలో రాజ్ తరుణ్, నిన్న మొన్న జానీ మాస్టర్, ఈరోజు విషయానికి వచ్చేసరికి మనందరికీ తెలిసిందే హర్ష సాయి. ఎంతోమంది పేదలకు సహాయం చేస్తూ ఉంటాడు, అందరికీ డబ్బులు ఇచ్చి కొంతమందికి చదివిస్తూ ఉంటాడు, కొంతమందికి హాస్పిటల్కి ఖర్చులకు గాను, లేకపోతే హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంది. చాలా సోషల్ మీడియాలో కూడా ఒక దాదాపు అంటే 60 లక్షలకు పైగానే, అంటే దాదాపు అంటే 6 కోట్ల మంది వరకు అయితే ఆయనకైతే దేశవ్యాప్తంగా అయితే ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి హర్ష సాయి మీద ఒక బాధితురాలు అయితే రేప్ చేశాడని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. సో దాంట్లోనే ఏంటంటే మొత్తంగా 2 కోట్ల రూపాయల వరకు నా దగ్గర తీసుకున్నాడు, అదేవిధంగా నాతోటి పలుమార్లు లైంగికంగా నన్ను వాడుకొని అత్యాచారం కూడా చేశారని చెప్పేసి పోలీసులకైతే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని మీద హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే గతంలో అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి వెళ్ళి ఒక్కో కేసు బయటకు వస్తుంది. ప్రధానంగా ఏంటంటే హర్ష సాయికి ఇప్పుడు ఉన్న వాళ్ళందరితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ కేస్ ఈయన సోషల్ యాక్టివిటీస్లో హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి క్యాండిడేట్. సో ఈయన మీద కూడా ఒక వ్యక్తి నా మీద అంటే లైంగికంగా దాడి చేసి రేప్ చేసిందని కేసు పెట్టడం జరిగింది. అది కూడా 376, 356 ఏదో అన్నారు, మాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఆ కేసు పెట్టడం జరిగింది. అసలు ఏంటి, ఆయన పరారీలో ఉన్నారంటున్నారు, ఇంకా దొరకలేదంటున్నారు, చాలా అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, దేశంలో తెల్లతోలు నల్లతోలు అనే 2 విషయాలున్నాయి. తెల్లతోలు చర్మాలు వాళ్ళ లిమిట్స్ ఉంటే మంచిది. మళ్ళా బాలీవుడ్ని టాలీవుడ్ క్రాస్ చేస్తుందనో ఆస్కర్ అవార్డ్స్లో కానీ నేషనల్ అవార్డ్స్లో తెలియదు. వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ వి డోంట్ నో. జానీ మాస్టర్పై కంప్లైంట్ చేసిన ఆమె సౌత్ ఇండియన్ కాదు, నార్త్ ఇండియన్. దే కేమ్ ఫర్ లైవ్లీవుడ్ హియర్ ఇన్ వాట్ ఎవర్ మీ సినిమాటోగ్రఫీ ఆర్ కొరియోగ్రఫీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. హర్ష సాయి మీద చేసిన వాళ్ళు బిలాంగ్స్ టు నార్త్ ఇండియా. సో వాట్ కైండ్ ఆఫ్ ద బాలీవుడ్ ఇంట్రెస్ట్ హ్యావ్ on Collywood or Tollywood, so the Malayalam industry, movie industry and Tamil. మా హీరోలందరినీ జైలు కూర్చోబెట్టి ఏం ఉద్ధరించాలనుకుంటున్నారు? కోట్లకు చుట్టూ తిప్పి ఏం ఉద్ధరించాలనుకుంటున్నారు? బతకనీకి వచ్చిన వాళ్ళు బతకదేరు నేర్చుకొని వెళ్ళిపోవాలా. మొన్న రకుల్ ప్రీత్ కూడా కామెంట్ చేసింది కేటీఆర్ మీద. నార్త్ ఇండియన్ ఫ్రమ్ ఢిల్లీ, ఆడొచ్చేమో డ్రగ్స్ కేసులో పడిపోయాడు. మీరు వచ్చి సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు మొత్తం దీంట్లో బరబత్తల సంసారం చేసుకుంటూ మమ్మల్ని మళ్ళీ జైలు పెట్టుకుంటే అసలు సౌత్ ఇండియాలో ఉన్న చలనచిత్ర నాయకులు ఎక్కడికి వెళ్ళిండ్రు, రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళిండ్రు? మీరు సెక్షువల్ డిజార్డర్స్ రాకుండానే మా హీరోలు మీతో కనెక్ట్ అయ్యిండ్రా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఇష్టం వచ్చినట్టు ఆ 376, 305ని కొత్తగా ఉన్న బిఎన్ఎస్లో 376 ఐపీసీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని రిపీటెడ్ రేపులని నువ్వు కోఆపరేట్ చేయకముందే హర్ష సాయి చేసిండా? చెప్పు. నువ్వే అన్నావు కదా ఒక వీడియోలో, నా హీరో, నా జీరో, నా ఫిలాసఫరు, ఫ్రెండ్, లొట్టపీస్ సంసారం నువ్వే అన్నావు కదా. ఏం 376 ఎఫ్ఐఆర్ పెట్టేటప్పుడు నీకు అది గుర్తు రాలేదా? మా హీరోలను, సౌత్ ఇండియా హీరోలను కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ని కానీ అవసరానికి తగ్గట్టు వాడుకొని ఇప్పుడు మీ అవసరానికి అన్నో కోట్లు లేకపోతే ఓకేనే పెట్టింటారు 376. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే 376 చాలా మంది ఇప్పుడు అంటే రాజ్ తరుణ్ విషయంతో పోలిస్తే రాజ్ తరుణ్ 376 కాదు, 493 జానీ మాస్టర్ 376 రిపీటెడ్ రేప్. అది వి యాక్సెప్టెడ్. రాస్తారు ఉంది 493 పెళ్లి చేసుకుంటాను మోసం చేసి, అది దిస్ ఇస్ నాట్ ఎ రేప్. పెళ్లి చేసుకుంటానని మోసం చేసుకొని అఫీషియల్గా చేసుకున్నందుకు 493 అది నడుస్తుంది కోర్టులో. ఇట్ విల్ టేక్ డ్యూ ప్రాపర్ యాజ్ పర్ లా. ఇప్పుడు జానీ మాస్టర్ మీద పెట్టిన కేసు అండ్ సేమ్ టైం హర్ష సాయి మీద పెట్టిన కేసు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ 376 సేమ్ సెక్షన్. సో అబౌవ్ 7 years ఫస్ట్ తీసుకుపోయి రిమాండ్ జైల్లో కూర్చోబెట్టినా కానీ దాని తర్వాత సంసారం. ఓకే, ఇప్పుడు కోర్టు దీన్ని ఎలా చూస్తుంది అనుకోవచ్చు అంటే ఆమె ఏంటంటే నేను డబ్బుల పరంగా కూడా ఇచ్చాను, 2 కోట్ల వరకు ఇచ్చాను అని చెప్పి ప్రూఫ్ లేమ్మా. నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ తెచ్చినావు? 2 కోట్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆమె ఇల్లు పోయి సీజ్ చేయాలి, మొత్తం సోదాలు చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిన్న హైదరాబాద్ లో పెద్ద పొలిటీషియన్స్, చలనచిత్ర వాళ్ళ నిన్ననే జస్ట్ 25 24 వాళ్ళ వెళ్ళి రైడింగ్ చేసింది కదా. పోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేను అడుగుతున్నా,
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నార్త్ ఇండియా ఎక్కువ అక్కడి నుంచే కంట్రోల్ అవుతుంది. పోయి ఆమె ఇల్లు చెక్ చేయి, 2 కోట్లు ఎక్కడి నుంచి చెప్పమ్మా, మీడియా ముందుకు రా, నువ్వు 2 కోట్లు ఇచ్చినట్టు మీడియా ముందుకు వచ్చిరా, నువ్వు ఏ ఇయర్ ఎంత సంపాదించినావు, 2 కోట్లు దానికి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినావు అని. ఒకటే 2 కోట్లు 20 కోట్లు అంటే యువతలో ఇల్లు ఎరిపప్పలా. సో ఇంకోటి ఏంటంటే ఆవిడ ఆల్రెడీ కొంతమంది అంటే హర్ష సాయి మెగా అనే సినిమా, మెగాలో డాన్ అనే సినిమా కూడా తీస్తున్నారు, దాంట్లో కూడా పార్ట్ అయింది. మనందరికి తెలిసి ఇప్పుడు యూట్యూబ్లలో కొన్ని సీన్స్ కూడా మనం చూస్తున్నాం. సో అయినా కానీ ఎందుకని అంటే మేబీ ఏంటంటే ఆవిడ డబ్బుల పరంగా పెట్టింది, నన్ను పలుమార్లు అత్యాచారం చేశాడని కూడా పెట్టింది కదా. అత్యాచారం చేసినామంటే ఇట్స్ ఓకే, అది నువ్వు యాక్చువల్గా మీరు కంప్లైంట్ 376 వర్షన్ ఏంటంటే పోలీస్ వాళ్ళ మిస్టేక్ కూడా కాదు. అమ్మాయిలు ఇంటెన్షన్గా పెడతారా అన్ఇంటెన్షన్గా పెడతారా తర్వాత సంసారం, అదంతా ఒక 5 డ్యూ ప్రాసెస్లో 4-5 జానీ మాస్టర్కి ఎట్లా పెడుతుందో 4-5 ఇయర్స్ ఈయన కూడా అట్లే పడుతుంది. తెగాలంటే తీయాలంటే ఎవరికే కానీ. మనం ఇంతకుముందు మనం సేమ్ జానీ మాస్టర్ కూడా డిస్కస్ చేసుకున్నాం. యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది, 41A CRPC ఉంటుంది. నిజంగా ఈయన దేని మిస్టేక్ లేదంటే హీ కెన్ గో టు కన్సర్న్ హైకోర్ట్ అండ్ కెన్ బ్రింగ్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ 41A CRPC యాజ్ పర్ అప్రాప్రియేట్ 35 BNS కొత్త యాక్ట్ ప్రకారం. కానీ ఎంతమందిని హీరోయిన్లు చెంచలుగులు పెట్టి తెల్లతోటి చర్మాలు ఏం చేయాలనుకుంటే నాకు అర్థమైతలేదు. యాక్చువల్గా టాలీవుడ్ ఇండస్ట్రీ కాలీవుడ్ ఇండస్ట్రీ మీకు అవకాశాలు ఇచ్చినందుకే మీరు ఇది చేస్తున్నారా? మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం, తెలుగు శ్రీరెడ్డి కూడా చెప్తుంది, తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో తెలుగు వాళ్ళని ఉంచాలి. ఐ సపోర్ట్ అల్లు అర్జున్ ఆల్సో. అల్లు అర్జున్ కూడా వైష్ణవి చైతన్య విషయంలో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ముందుకు రావాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దే కెన్ కంట్రోల్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, నాట్ బాలీవుడ్ కాలీవుడ్ సో అండ్ సో. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఏం చేస్తారు, ఇక్కడ ఈ చర్మాలు నచ్చక, ఈ స్కిన్ నచ్చక, ఈ స్కిన్ టోన్, ఈ అందాలు నచ్చక వాళ్ళు తెల్లతో ధర్మానికి వెళ్తున్నారు. వాళ్ళు మాలో మెంబర్షిప్ తీసుకోరు, వస్తారు ఒక సినిమా తీసిపోతారు, కథం కథం దుఃఖనంబన్. ఇప్పుడు ఎవరు మాల్వి మల్హోత్రా తెల్లతోలు తిమ్మనోని ఎత్తుకపోయి బొంబేలో కూర్చోబెట్టుకుంది. ఈమె పోలీస్ స్టేషన్ లావణ్య వచ్చేసి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతుంది. అంటే ఏంటి, మేము వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఒక సినిమా తీసేసినంత మాత్రాన ఈ మా వాళ్ళందరిని తీసుకుపోయి ఆడేం ఉద్ధరిస్తారు? మీ దగ్గర టాలెంట్ లేవా? మీ పాపులేషన్ మాకన్నా ఎక్కువనే కదా, 3 కదా. ఈ డిస్క్రిమినేషన్ దే హ్యాస్ టు ఆన్సర్. ఎప్పుడే కానీ ఈ డిస్క్రిమినేషన్ చలనచిత్ర పరిశ్రమలో ఎంటర్ అయిందో నెక్స్ట్ రాజకీయంగా కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు మనం సౌత్ ఇండియాలో ఉన్న ఆల్ ఇండస్ట్రీస్ దెబ్బతీస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి. ఇట్స్ నాట్ అగెన్స్ట్ ద నేషన్, బట్ మా హక్కులు మాకు ఈ విధంగా డిస్క్రిమినేషన్ అయ్యే దగ్గర మాకు ఆప్తే తప్ప మా అస్తిత్వం చలనచిత్ర రంగంలో కానీ రాజకీయంలో కానీ ఎకనామికల్గా కానీ నిలబడదు డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్, అంటే నార్మల్గా ఆవిడ ఏం చెప్తుందంటే నా మీద వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు సౌత్ ఇండియన్ అయినా నార్త్ ఇండియన్ అయినా ఎవరైనా కానీ ఒక మహిళ అంటే ఒక మహిళని నా మీద రేప్ చేసి నాకు దాదాపు 2 కోట్ల వరకు లాస్ చేశాడని. అవును, నువ్వు 2 కోట్లు అన్నావు. నువ్వు 2 కోట్లు ఏ ఏళ్ళ సంపాదించినవు, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినావు? 10 లక్షలు సంపాదిస్తే 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా? నువ్వు కట్టినవా లేదా? అఫీషియల్ ప్రూఫ్ తీసుకురా. 2 కోట్లు అంటున్నావు కదా, అవి పక్క ఆధారాలతోటి కూడా పెట్టిందని కూడా కొన్ని వార్తలు వస్తాయి. తీసుకురా, ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా. ఏ ఇయర్ సంపాదించి 2 కోట్లు ఎట్లా సంపాదించినావు, ఎత్తుకొచ్చినావా, కష్టంగా సంపాదించుకున్నా తేవాలి కదా ముందరికి. మీడియా ముందుకు తెచ్చి పెట్టు, తప్పే ఉంది. హీరో జీరో హీరో హీరో అన్నాడు, ఇవన్నీ పెట్ట నీకేమైంది? మీ హీరో నువ్వే అన్నావు కదా హీరో అని మొత్తం. ఇప్పుడు హర్ష సాయి గారు ఆయన కూడా ఏంటంటే పోలీసులకు కానీ లేకపోతే ఎక్కడ కానీ సరెండర్ అయింది లేదు. ఆయన ఒక ఆన్సర్ సరెండర్ ఎందుకు అవుతాడండి? ఫేక్ కేసులలో సరెండర్ ఎందుకు అవుతారు? పోయి 41AR యాంటిసిపేటర్ కోసం ట్రై చేస్తారు. అది మనం చట్టం ఇచ్చిన హక్కు, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు. కాకపోతే ఒకవేళ జానీ మాస్టర్ని గోవాలో పట్టుకున్నట్టు ఈయన దొరికితే 4-5 బృందాలు పెడితే పట్టుకొచ్చే మళ్ళీ బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినాక 4-5 ఇయర్స్లో తేలిపోతాడు నిజంగా మిస్టేక్ చేసిండో లేదో. సో ఇప్పుడు ఆయన అట్లీస్ట్ అంటే కేసు పెట్టిన తర్వాత కూడా పోలీసులకు కాంటాక్ట్ కూడా కాలేదు. ఇందులో కొద్ది వరకు నిజం ఉంటుంది అని కూడా కొన్ని వర్గాలు అయితే అంటున్నాయి. మీరేమంటారు? నిజం. ఇప్పుడు ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం తప్పలేదు. ఒక్కసారి కూడా పెళ్లి కాలే హర్షకి. ఇంకా నాకు తెలిసి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా? పెళ్ళైనకు ఒకటే భార్య, పెళ్లి కానోనికి ఎంతమంది అన్న గర్ల్ ఫ్రెండ్స్, వాస్తవం లేదా? సో అట్లన్నప్పుడు నేను ఏమంటున్నంటే, ఇప్పుడు హర్ష సాయి ఉండొచ్చు నిజంగా. ఒకవేళ ఆయనకు ఇప్పుడు ఎంగేజ్ను ఉప్పు కారం తినోనికి మొగతనం ఉండదా? ఆమె ఎంత ఒకవేళ ఆమె కోఆపరేట్ చేసిందా, ఆయన నిజంగా రేప్ చేసినా తెలియాలి. ఆమె కోఆపరేట్ చేస్తే ఇట్స్ నాట్ ఎ రేప్, ఇట్స్ ఏ లివింగ్ రిలేషన్షిప్ అంటారు. లివింగ్ రిలేషన్షిప్ వేరు, రేప్ వేరు. లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఓయోలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు సిగ్నేచర్ పెట్టుకుంటూ ఏదో 1 ఇయర్ అయినాక ఆయన రేప్ చేసినట్టే ఓయోలోకి వెళ్ళింది ఏమైనా డిస్కస్ చేసుకోండి. కానీ అమ్మాయి అబ్బాయి ఓయోలోకి వెళ్ళినకి ఎందుకు?
లివింగ్ రిలేషన్షిప్ కాకుంటే భూమి పంచాయతీలు ఆ పంచాయతీలు సెట్ చేసుకోండి కదా, కాదు కదా. తప్పు. ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ కాలీవుడ్ ఇండస్ట్రీల మీద పడ్డదో వీ షుడ్ అలర్ట్. తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు, ఝాన్సీ గారు, మీరు కూడా మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టింది కదా, డెఫినెట్గా మీలాంటి పెద్దలు ముందుకు రావాలి. లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీని ఆస్కార్ అవార్డ్స్ మళ్ళీ బాలీవుడ్ నేషనల్ అవార్డ్స్ నుంచి రిమూవ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడే కానీ మేల్కొడకపోతే మనమే కొట్లాడుకొని మన అస్తిత్వాన్ని మనమే కాపాడుకునే విధంగా కాకుండా ఇంకా కుంగిపోయే విధంగా మనము ముందుకెళ్తున్నాము. డెఫినెట్లీ వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ నేషన్, వీ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, బట్ వీ నీడ్ అవర్ రైట్స్. మా అస్తిత్వం మాకు కావాలి డెఫినెట్లీ అన్ని విధాల్లో. ఇట్లా రేప్ కేసులు పెట్టుకుంటా, జైల్లో పెట్టుకుంటా, ఆ ఇండస్ట్రీని తొక్కదోల్చాలంటే ఇప్పుడు ఈయన మీద పెట్టిన రేపు పెద్ద పెద్ద హీరోల మీద పెడతారండి. అట్లా కాదు కదా. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ మీద మూవీ వస్తుంది, ఏంటి దేవరా, ఆమె నార్త్ ఇండియన్, ఈయన సౌత్ ఇండియన్. ఏంది ఇప్పుడు రేపు పెట్టడానికి గ్యారంటీ ఉంది? ఆయన డీసెంట్ కాబట్టి ఫేక్ కేసులు పెట్టి ఆయనను కూడా తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. అది కాదు. డెఫినెట్గా నేనేమంటున్నంటే నార్త్ ఇండియా గర్ల్స్ని, నార్త్ ఇండియా హీరోయిన్స్ని బాలీవుడ్ హీరోయిన్స్ని మన కాలీవుడ్ వాళ్ళు రిక్రూట్ చేసుకోవద్దు. ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు ఒకటే చెప్తున్నా, వాళ్ళని మన ఇండస్ట్రీలోకి తీసుకురాకండి. అంటే టాలెంట్ అనేది ఇప్పుడు మనం కూడా మన సినిమాలు కూడా బయటికి చాలా మంది వెళ్తున్నాయి. మీరు అన్నారు కదా టాలెంట్ అనేది. నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియాలో ఎంతమంది పనిచేస్తుండ్రు, సౌత్ ఇండియా హీరోయిన్ నార్త్ ఇండియాలో ఎంతమంది పనిచేస్తుండ్రు నాకు లెక్క తీసుకురా. ఎంతమంది రకుల్ ప్రీత్ సింగ్లు, ఇలియానాలు, ఆ మాలి మల్హోత్రాలు సౌత్ ఇండియాలో ఉన్నారు. మన వాళ్ళు అక్కడికి ఎంతమంది, రష్మికా మందాన ఒకరు ఇద్దరు, వాళ్ళు మన సింగిల్ డిజిట్, వాళ్ళ డబుల్ త్రిబుల్ డిజిట్. కాలీవుడ్ కానీ తమిళ్లో కానీ తెలుగు ఇండస్ట్రీలో తీసుకుపోయి సంపాదించుకొని కోట్ వేసుకోపోయిండు. మన పైసలే కదా, నీ పైసలు నా పైసలే కదా మూవీకి పెట్టే టికెట్లు. సో మీరేదో బతుకు తెరువుకి వచ్చిన వాళ్ళు బతుకు తెరువు చూసుకొని వెళ్ళిపోండి. ఇట్లాంటి తిక్క కేసులు పెడితే చట్టం కూడా రేపొద్దున కేసు ఫాల్స్ అని ప్రూవ్ అయితే మాకు కూడా రైట్ ఉంటుంది డిఫమేషన్ పెట్టడానికి. మేము కూడా కోర్టులను నమ్ముకొని ఉన్నాము, కోర్టులకు మేము డ్యూ ప్రాపర్ రెస్పెక్ట్ ఇస్తాము, మాకు నమ్మకం ఉంది, కోర్టులో తెలిపోతుంది. సో అంటే ఇప్పుడు హర్ష సాయి మనకు చూసుకున్నట్లయితే ఏంటంటే ఎక్కడా కానీ మీరు అన్నట్టు ఇందాక క్లారిటీ ఇవ్వలేదు. అట్లీస్ట్ పోలీసులు జస్ట్ కేసు పెట్టారు. ఒకవేళ ఇప్పుడు ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలాగ డీల్ చేస్తారు పోలీసులు ఏం చేస్తారు? పోలీసుల చేతిలో పోలీసులు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకే. దే ఆర్ నాట్ జ్యుడిషియరీ. పోలీసులు నన్ను రేప్ చేసిండ్రు అంటే మెడికల్ టెస్ట్ తీసుకెళ్తారు, ప్రైవేట్ పార్ట్స్ టెస్ట్ చేస్తారు. ఓకే, ఆడేమన్నా కనిపిస్తే రేపు జరగలేదని నిర్ధారించలేము అంటే సంథింగ్ హాస్ హ్యాపెండ్, తీసుకుపోయి ఆయన జైల్లో పెడతారు రిమాండ్కు. బట్ ఆయనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. 41A CRPC తీసుకొని క్వాష్లో మనం క్వాష్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఛాలెంజ్ చేసుకొని 41A తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ యాంటిసిపేటర్ బెయిల్ ఉంటుంది. నీకు లేకుంటే 41A CRPC 2 daysలో వస్తుంది. బట్ యాంటిసిపేటర్ బెయిల్ మాత్రం 7 daysకి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్తుంది. దాని తర్వాత ఒకవేళ నీ దగ్గర మొత్తం ఏం మిస్టేక్ లేదు అంటే యాంటిసిపేటరీ బిల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఆల్రెడీ ఫైల్ చేస్తే ఆల్మోస్ట్ కేసు అనేది కోర్టులోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎఫ్ఐఆర్ మీద కోర్టు కేసు వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం కొత్త సెక్షన్స్ ఐపీసీ ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం పోలీస్ వాళ్ళకు కూడా 15 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసే టైము, అధికారము బిఎన్ఎస్ఎస్ యాక్ట్ మనకి ఇచ్చింది. సో ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ ద అక్యూజ్డ్, ద సో కాల్ ట్రీటెడ్ హర్ష సాయి అక్యూజ్డ్, దే కెన్ అప్రోచ్ Honorable High Court for the state of Telangana in 2 processes. One is క్వాషింగ్ ఆఫ్ దట్ ఎఫ్ఐఆర్. దాంట్లో మనము డిస్పెన్స్ ఆర్ 41 ఇచ్చుకోవచ్చు. దాంట్లో మనకు ప్రజెంట్ ఉన్న కోర్ట్ సిస్టము 2 daysలో 41 ఇచ్చేసి అరెస్ట్ కాదు. 41 అంటే పోలీస్ వాళ్ళు నా మీద కేసు పెట్టాలనుకుంటున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఇన్వెస్టిగేషన్కి నేను కోఆపరేట్ చేస్తా, కోర్టుకి వెళ్ళి మెట్లెక్కినాక నేను తప్పని చేస్తే 7 సంవత్సరాలు వెళ్ళి చెంచలు కూడా చెల్లపల్లి కూర్చుంటాను యాక్సెప్ట్ చేసినట్టు. తప్పైందని ప్రూవ్ అయితే. నెక్స్ట్ రెండొకటి, అది ఒకవేళ ఫెయిల్ అయితే యాంటిసిపేటర్ వెళ్ళొచ్చు. యాంటిసిపేటర్ లైక్ రాస్తారు తెచ్చుకున్న యాంటిసిపేటర్ బిల్లో నేను శుద్ధపోసిన నాకేం మిస్టేక్ లేదు అంటే 7 days పోలీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తీసుకొని యాంటిసిపేటర్ బిల్ వస్తుంది. రెండిట్లో ఏదన్నా జానీ మాస్టర్ యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆప్షన్. ఇప్పటికైనా నేను అప్పటికే జానీ మాస్టర్ మనం ఈ సజెషన్ ఇచ్చిన ఇంప్లిమెంట్ చేసుకోలే. హర్ష సాయి హ్యాస్ రైట్. ఓకే, మీరు దయచేసి హర్ష సాయికి రిక్వెస్ట్ చేస్తున్నా, యు గో ఫర్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ,
బై క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు ఇదే మీరు చెప్పినటువంటి ఇదే కేసుని ఇప్పుడు జానీ మాస్టర్ని కనీసం ఒక 10-15 డేస్ కూడా టైం ఇవ్వకుండా పోలీసులు తీసుకొని వెళ్ళారు కదా, మరి దాన్ని నేను అదే అంటున్నా, దట్ ఈస్ కాల్ యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్లో వేయాలంటే అక్యూజ్డ్ ప్రజెంట్ ఉండకుండా అబ్స్కాండింగ్లో ఉండి వాళ్ళ తరపున ఎవరినైనా కానీ ఆయన నుంచి కానీ వేపిస్తారు. ఆ ప్రొవిజన్ మనకు ఉంది. ఆయన తరపున వాళ్ళ ఫాదర్ అని వేయచ్చు, వాళ్ళ మదర్ అని ఇవ్వచ్చు, ఇంకెవరు ఎనీథింగ్, మ్యారేజ్ అయితే భార్య భర్త వేయచ్చు, తప్పలేదు. సో అబ్స్కాండింగ్లో ఉండి ఇవన్నీ వేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే కోర్టుకు నేను వస్తున్నా అని చెప్తే పోలీసులు కోర్టుకు నేను తీసుకుపోతాడు. సో దిట్ ఈస్ ద ప్రొవిజన్. అబ్స్కాండింగ్ నుండి సంతకాలు ఎవరైనా పెట్టేసి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వాళ్ళ తరపున బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు హర్షద్ సాయి ఆల్రెడీ ఇప్పుడు అంటే బేసిక్గా ఎక్కడ ప్రస్తుతానికి అయితే ఆయన ఎక్కడ పట్టుబడలేదు, ఎక్కడ దొరకలేదు కూడా. ఆయన వేసుకోకపోతే దొరుకుతాడు. ఓకే మేబీ ఇప్పుడు ఏంటంటే ఫోన్ నెంబర్ పెడితే, ఆయన ఫోన్ ట్యాబ్ పెడితే, ఆయన ఎక్కడ తిన్నాడు, ఎక్కడ టిఫిన్ చేసిండు, ఎక్కడ వాష్రూమ్ వెళ్ళిండు, ఏడని రెస్ట్ తీసుకున్న అన్ని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. జానీ మాస్టర్ అట్లే కదా పట్టుకున్నది గోవాలో. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు ఇంకొకటి ఎస్ నేనేమన్నంటే గోవా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న ఎయిర్పోర్ట్లో కూడా అది ఎంతది మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అయితే అక్కడ పాస్పోర్ట్ తీసుకొని టికెట్ తీసుకొని ఫ్లైట్ టికెట్ ఎక్కినోని కూడా ఇండియా దాటక ముందు గుంజుకునే పరిస్థితి కూడా ఉంటుంది. హర్షద్ సాయికి అదే వ్యక్తం చేస్తున్నా, యూ గో టు హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ 2 అందరు ఒకటే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఐఎమ్ గైడింగ్ యూ 2 ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకో, ఏదో రాయిది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఎక్కడ దొరకలేదు, పోలీసుల కస్టడీలో లేరు, లేకపోతే పోలీసులు ఎక్కడ దొరకలేరు, ప్రజెంట్ ఎక్కడో ఒక చోట అయితే ఉన్నారు. ఇన్ కేసు ఇప్పుడు ఆయన తప్పు చేసినా అవైతే కేసు పెట్టడం జరిగింది, తప్పు చేసినా చేయకున్నా ఏం చేసినా కానీ ఇప్పుడు ఒకవేళ పోలీసులు దొరికితే తీసుకొచ్చే పరిస్థితి అయితే తీసుకొచ్చి 100%. జానీ మాస్టర్ని ఎట్లా కూర్చోబెట్టిండు ఈయనను కూడా అట్లే కూర్చోబెడతారు. ఆయన కూడా ఇంకా ఒకసారి లోపలికి వెళ్తే మాత్రం మినిమం ఒక 15 days మినిమం పడుతుంది. ఎంత గట్టి అడ్వకేట్ వాదనలు ప్రతివాదనైనా 15 రోజులు అయితే. ఫస్ట్ బెయిల్ అయితే నాకు తెలిసి కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. నిజంగా ఇప్పుడు అదేంటి మిస్టేక్స్ లేకుండా ఫస్ట్ బెయిల్ ఉంటుంది. అప్పటి ప్రాసెస్ అనేది ఒక 10-12 days 2 weeks మినిమం 15 days అయితే పడుతుంది. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు ఒకవేళ హర్షద్ సాయి ముందస్తు బెయిల్ అప్లై చేసుకోకుండా రాకపోతే డెఫినెట్గా రిమాండ్ తరలించే అవకాశాలు ఏమైనా ఉంటాయి? రిమాండ్కి తరలించి దాక్కుంటే 1 month అనే దాక్కోవచ్చు. బట్ ఒక్కసారి పట్టుబడ్డంటే రిమాండ్. ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు రిమాండ్ అయితే మినిమం ఒక 15 days. జానీ మాస్టర్ 15 days ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 1 week అయిపోయింది, 5 days 1 week అయిపోయింది. ఇంకా బయటకు వస్తే 10-15 రోజులు ఆగండి. మంచి వాదనలు ఉంటే అది డిపెండ్స్ అపాన్ అడ్వకేట్. మళ్ళీ మంచిగా ఉంటే ఒక 20 రోజులు, లేకపోతే మినిమం 60 days. ఏ అడ్వకేట్ లేకున్నా చెట్టు కింద ప్లేయర్ అయినా ఎవరైనా సరే ఎవరైనా కష్టపడి చేస్తారు. ఎవరు చిన్న వాదనలు ఇచ్చినా 60 daysలో బయటకు. ఎందుకంటే అప్పుడు రేపు అనేది అంత తొందర ప్రూవ్ నిదాన కాదు. ఇలా ఉన్న జూనియర్లా చిన్నపిల్లల ఫాస్ట్ ట్రాక్ కేసు చేసుకునికే అబో 21 కదా. సో ఫాస్ట్ ట్రాక్కి అవకాశం ఉండకపోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ ఉంటే నిర్ధారణ వచ్చేసి 1 year మినిమం 9 months పడుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పారు అంటే ఏంటంటే చాలామందికి హెల్ప్ చేశారు, అన్ని చేశారు అంటే మనందరికీ తెలిసింది ఆయన నోన్ ఫేస్. ఆల్రెడీ ఇప్పుడు ఈమె కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇన్ కేసు ఒకవేళ ఈయన గనక హర్షద్ సాయి గనక ఇప్పుడు అది ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిశారనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడున్న జనరేషన్స్లో ఎఫ్ఐఆర్స్ అంటే లవ్ ఉంది, కామన్గా అందరూ కలిసి ఉన్నారని తెలిసి దాని తర్వాత ఇలాంటి కేసు పెట్టిందంటే ఒకవేళ కోర్టు ఏం చెప్తారు దానికి? అది లివింగ్ రిలేషన్షిప్ అని 376 కొట్టేస్తుంది యాక్చువల్గా. నేను అదే అంటున్నా, లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఓళ్ళకెళ్ళి సపరేట్గా డేటింగ్లు చేసి అయ్యయ్య బాబు నన్ను రేపు కేసు పెట్టినంటే ఏడికి వెళ్ళాలా? మగజాతి ఏడుకోవాలా? అందరం పోయి నువ్వు ఉప్పు కారం తిన్నోడు అమ్మాయితో కలగకుండా ఉంటాడా? సెక్స్ లేకుంటే ప్రపంచమే లేదయ్యా. ఆ సెక్స్ని నువ్వు ఎప్పుడైతే సెక్స్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇట్లాంటి లొట్టపీస్ పని చేసినావు అనుకో, దేవుడు ఉన్న డెఫినెట్లీ శిక్షిస్తాడు. డెఫినెట్లీగా సెక్స్ పుట్టింది ప్రపంచం నడపడానికి. అమ్మాయి అబ్బాయి లేని ప్రపంచం లేదు. దాన్ని యూటిలైజ్ చేయాల్సిన తీరులో యూటిలైజ్ చేయాలి. ఇట్లాంటి ఫేక్ కేసులు పెట్టుకొని ఫేక్ అన్స్ప్రూవ్డ్ స్టేట్మెంట్స్ లైక్ 2 crore you come to the media, you show how much you had and for the past 5 years and then you tell about the 2 crores. ఇప్పుడు ఈ కేసు ఆవిడ కేసు పెట్టడం జరిగింది హర్షద్ సాయి మీద. పెట్టిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడా లేరు. ఇప్పుడు దీన్ని పోలీసులు ఎలా డీల్ చేస్తారనుకోవచ్చు? ఇప్పుడు ఏం చేస్తారు మామూలుగా అయితే నాకు తెలిసి ఇది కొంచెం అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి మళ్ళీ అగైన్ 1 or 2-3 బృందాలు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద పోలీస్ డిస్క్రిప్షన్. అండ్ వాళ్ళు వేటకెళ్తారు, దొరికితే తీసుకొచ్చి జైలు రిమాండ్లో పెడతారు.
ఎన్ని రోజుల వరకు పెట్టొచ్చు ఆబ్వియస్లీ? అంటే ఫస్ట్ 14 days 7 days అట్లా డిపెండ్స్ అపాన్ ద జడ్జి డిస్క్రిప్షన్. 14 days మళ్ళీ ఫస్ట్ బెయిల్ ఫెయిల్, ఫస్ట్ బెయిల్ 20 days అట్లా అవుతుంది. బయట బెయిల్ రాకుండా అయితే ఉండదు. ఇన్ కేస్ ఆయన కోర్టుకు వచ్చినాక ఇద్దరం కలిసే మేము మా ఇష్టపూర్తిగా అది ఇప్పుడు చెప్పనీకి రాదు. ఇప్పుడు నిన్ననే కదా ఎఫ్ఐఆర్, ఈ రోజు ఎఫ్ఐఆర్ అయింటది. 60 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ అవుతుంది. ఆ ఛార్జ్ షీట్ తర్వాత సమ్మన్స్ పోవాలి, దాని తర్వాత ట్రయల్ ఉంటుంది, అది ఉంటుంది, అది 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా ఇప్పుడు చెప్పనీకి రాదు. ఈ 376 అబౌవ్ 7 years కాబట్టి ఫస్ట్ జైల్లో తీసుకుని పెట్టు. ఇన్వెస్టిగేషన్కి నువ్వు బయట ఉంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయలేం కాబట్టి నేను జైల్లో ఉండి 3 పూట తిండి పెట్టి 3 గుడ్లు పెట్టి వారానికి 2 రోజులు చికెన్ పెట్టి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మా ఇన్వెస్టిగేషన్ మీరు కోఆపరేట్ చేయండి అనే ఉద్దేశమే రిమాండ్. ఇట్స్ నాట్ ఎ కన్విక్షన్. కన్విక్షన్ వేరు. కన్విక్షన్ అంటే ఇప్పుడు రిమాండ్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమనేది రిమాండ్. కన్విక్షన్ అంటే నువ్వు తప్పు చేసినావు, రేప్ చేసినావు, పోయి 7 సంవత్సరాలు జైలుకి వస్తావు, అది కన్విక్షన్. దాట్ ఇట్ మై పాయింట్. తప్పు చేసిన నిర్ధారణ అయితే కన్విక్షన్ అది. అప్పుడు నీకు ఒక తెల్ల డ్రెస్ ఇస్తాడు, కోడ్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. రిమాండ్లో అవన్నీ ఉండవు, కొంచెం ప్రొవిజన్స్ చిన్నగా ఉంటాయి. సో వాళ్ళను ట్రీట్ చేస్తారు. కన్విక్షన్ అంటే మొత్తం అంతా ఖైదీ అని పెట్టచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో హర్ష సాయి మీద కాకుండా వాళ్ళ నాన్నగారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళ నాన్న అయితే ఇది 376 మళ్ళీ వాళ్ళ ఆయన చేస్తాడా రేపు? ఇద్దరు అంటే వాళ్ళ ఆయన మీద పెట్టింది, వాళ్ళ నాన్నగారి మీద కూడా పెట్టింది కదా. దీనికి ఏంటి అసలు? వన్ ఆఫ్ ద కోర్టులో ఒక డిస్కషన్ వచ్చింది. 85 ఏండ్ల ముసలోడు 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసినని ఒక కేసు పెట్టింది. అయితే జడ్జి గారు ఒకటే అడిగినారు, 85 ఏళ్ళ ముసలోనికి పనిచేస్తుందా అయ్యా అని ఒకటే మాట. 85 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలోడు జేజు, 90 ఏళ్ళ ముసలాయనకి పనిచేస్తుందా అంటే ఆ ఫేక్ కేసు పెట్టినోడు కూడా కోర్టులో చేంజ్ చెప్తాడు. 90 ఏళ్ళ ముసలోనికి పని చేస్తే 16 ఏళ్ళ అమ్మాయిని లేప్ చేస్తారా? కాట్ ఇట్ మై పాయింట్. సో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ ఆయన ఏజెంట్తో మనకు తెలియాలా. ఆయన కూడా మళ్ళీ 376 భాగస్వామ్యమా రెండు సెక్షన్స్ ఏదో పెట్టిందని అంటున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు రేపైతే ఒకటే ఎత్తాడు అంతేనా కదా. ఒకవేళ చేసింటే మళ్ళీ వాళ్ళ ఆయనకు 2 crores సంబంధం ఉందా ఏది ఉందా అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ 161 స్టేట్మెంట్ తెలుస్తుంది. దాని తర్వాత ట్రయల్ ఉంటుంది, ట్రయల్ నడిపిస్తారు. మొత్తంగా ఇప్పుడు ఈ కేసు ఎన్ని రోజుల వరకు పడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు వాదోపవాదాలు అయిన తర్వాత ఇప్పుడు హర్ష సాయి అగైన్ ఫాస్ట్ ట్రాక్ ఉంటే 1 year, లేకపోతే 3-4 years. 3 years ఇది కూడా 3-4 years 2.5-3 years ఈజీ పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ ఉంటే తొందర అవుతుంది, లేకపోతే 3 years. ఇది ఎవరు సైన్ నుంచి ఉండాలి ఫాస్ట్ ట్రాక్ అంటే? ఇప్పుడు ఇద్దరు సైన్ నుంచి ఉండాలి. అమ్మాయి మళ్ళీ అప్లై చేసుకోవాలి. నేను నిజంగా మైనర్ని, నాకు నిజంగా ఆయన వల్ల మొత్తం నా సంసారం, నా లైఫ్ అంతా దెబ్బతిన్నది, దయచేసి ఫాస్ట్ ట్రాక్ అని ఆర్డర్ తెచ్చుకుంటే ఫాస్ట్ ట్రాక్ ఫినిష్ చేస్తారు 1 yearలో. ఒకవేళ ఇద్దరు ఇష్టపూర్వకంగానే తిరిగారు అని చెప్పేసి కోర్టు నమ్మితే దానికి ఎలాంటి జడ్జిమెంట్? రిటర్న్ ఫైన్ వేస్తుంది 2 లక్షలు. నువ్వు ఇష్టపూర్వకంగా లివింగ్ రిలేషన్షిప్లో ఉండి దాని అడ్వాంటేజ్ తీసుకొని సెక్షువల్ ఇంటర్కోర్స్ అయ్యి దాన్ని ఏదో బ్లాక్మెయిల్గా రేప్ కేసు పెట్టినట్టు ఆమెకు 2 ఫైన్ వేసి పంపిస్తుంది కోర్టు టైం వృధా చేసినందుకు. ఇన్ని ఇయర్స్ అంతే. ఓకే, మరి హర్ష సాయికి ఇంత పరువు నష్టం, ఎంత పరువు ఆయన అప్పుడు ఈ కేసు కొట్టేస్తే అప్పుడు హర్ష సాయి 2 కోట్లు కాదు, హర్ష సాయి 20 కోట్ల మీద పరువు నష్టం తీసుకొని నేను సపోర్ట్ చేస్తాను నీకు. సో మొత్తంగా ఇది ఏదున్నా డెఫినెట్గా ఆయన మాత్రం రిమాండ్కి అయితే వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు రిమాండ్కి వెళ్ళకుండా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం జానీ మాస్టర్కి చెప్పినప్పుడు ఆయన యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇప్పుడు హర్ష సాయి యూటిలైజ్ చేసుకుంటే ఆయనకే మంచిది. సో ఆయనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెదర్ ఇట్ విల్ బి సక్సెస్ ఆర్ నాట్ తర్వాత సంగతే. బట్ రెండిట్లో ఏదైనా ఒక రాయి తగిలితే మంచిదే కదా. సో ఏంటి ఆ 2 ప్రాసెస్లు ఏంటి? మరి క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా 2 రోజులు రిజల్ట్ వస్తుంది, 2-3 days రిజల్ట్ వస్తుంది. అది తీసుకుపోయి నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తుంటే అరెస్ట్ చేయరు, అదొకటి. యాంటిసిపేటరీ అంటే ఒక 1 week టైం పడుతుంది. 1 week టైం పడుతుంది యాంటిసిపేటరీ బై. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. ఇది మొత్తంగా ఏంటంటే హర్ష సాయి కేసు విషయంలో అటు జానీ మాస్టర్లు ఏదైతే జరిగిందో, సో ఇది కూడా సేమ్ అలాంటి సెక్షన్స్ పెట్టి అయితే కేసు పెట్టడం జరిగింది. ఇది కూడా ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే ఒక ఎఫ్ఐఆర్కి అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కానీ అండ్ ఇంట్రోగేషన్కి నేను సపోర్ట్ చేస్తా అంటే అరెస్ట్ చేయరు. లేదు అని అనుకుంటే డెఫినెట్గా ఎక్కడ దొరికినా కానీ ఒక 10 to 15 days అయితే రిమాండ్లో ఉండక తప్పదు. దాని తర్వాత ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు అయితే కేసు అయితే నడుస్తుందని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు.